నమస్కారం అండి. నమస్తే మేడం. సార్ ఇప్పుడు ట్రెండింగ్ టాపిక్ నడుస్తుంది కవిత గారు అరెస్ట్ అవ్వడం దాని గురించి మీ స్పందన ఏంటి? ఏం లేదు మేడం, మేమైతే చాలా బాధాకరమైన విషయం ఇది. ఎందుకంటే మా తెలంగాణ ఆడపడుచుని ఈ విధంగా ఈ సమయంలో తీసుకెళ్లడం మేమైతే దారుణంగా ఖండిస్తున్నాము. సోమవారం రోజు కానీ లేదా మంగళవారం రోజు కానీ కవిత గారు తెలంగాణకు రాకపోతే గనక చాలా తీవ్రంగా స్పందిస్తాం. అంటే ఇప్పుడు ఇది రాజకీయంగా అరెస్ట్ చేశారు అనుకుంటారా లేకపోతే పర్సనల్ విభేదాలతో దాన్ని బట్టి అరెస్ట్ లేదు లేదు, అందరికి ఇది స్పష్టంగా తెలుస్తుంది కదా, రాజకీయంగానే ఇది జరిగిన అరెస్ట్. అంటే ఇప్పుడు ఢిల్లీ లిక్కర్ స్కామ్ నుంచి వీడికి చాలా వరకు వాటా ఉంది, ఎక్కువ అమౌంట్ మొత్తం తీసేసుకొని ఇట్లా స్కామ్ చేసేసారని చెప్పేసి అంటున్నారు. ఎంతవరకు వాస్తవం, ఎంతవరకు అబద్ధం అనుకుంటున్నారు మేడం? ఇది వాస్తవం అయితే ఈ కేసు ఏదైతే స్టార్ట్ అయిందో 2-3 సంవత్సరాలుగా అదే రోజు అరెస్ట్ చేసేవాళ్ళు. మేడం తప్పు చేస్తుంటే చేయలేదు కాబట్టి రాజకీయం కోసం ఎదురు చూసి ఈ సమయంలో అరెస్ట్ చేశారు. అది ఇప్పుడు ఆవిడని హైకోర్టుకి రమ్మని చెప్పినా కానీ కూడా ఆవిడ డిలే చేసి ఇప్పటి వరకు వచ్చింది. ఇప్పుడు ఇంట్లోకి వెళ్ళి మరి తీసుకొని వచ్చేసి అంత స్థితికి వచ్చింది కదా, దాని గురించి కవిత మేడము సాధారణ మనిషి కాదు. మాలాంటి వాళ్ళని రండి అంటే వెళ్ళిపోవాల్సిందే, తప్పదు. ఆవిడ ఒక ఎమ్మెల్సీ, ఒక ఎమ్మెల్యేగా, ఎంపీగా, ఇట్లా సీఎం పదవి, వాళ్ళ ఫాదర్ గారు ఇంత పొజిషన్లో ఉన్నామండి, నువ్వు రా, అక్కడికి రా, ఇక్కడికి రా అని అడగడం కూడా పద్ధతి కాదు. ఏదైతే రాజ్యాంగ ప్రకారం ఉన్నాయో పద్ధతులు, ఆ పద్ధతిగానే వెళ్ళాలి ఎవరైనా కానీ. అంతేగాని రాజకీయం కోసం చూసుకొని ఈ విధంగా ఇబ్బంది పెట్టడము చాలా బాధాకరమైన విషయం. జనాలు ఏమంటున్నారంటే గతంలో చంద్రబాబు గారు అరెస్ట్ అయినప్పుడు వీళ్ళేమి ఇట్లా స్పందించలేదు, ఇప్పుడు మీకు కూడా ఇట్లా ఈ గతి వచ్చేసిందని చెప్పేసి కర్మ అని చెప్తున్నారు అంటున్నారు. దాని గురించి మీరేమంటారు? మేడం, తప్పు చేసిన వాళ్ళు ఏ రోజుకైనా లోపలికి వెళ్ళాల్సిన వాళ్ళే, అది ఎలాగైనా స్పష్టంగా తెలిసేదే. చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన కూడా అక్కడ రాజకీయంగానే చేశారు, అది అందరికీ తెలిసిన విషయమే. మళ్ళీ యథావిధిగా బయటకు వచ్చేసారు. మేడం కూడా కంపల్సరీ రావాల్సిందే, అది తప్పు చేసిందనే మేము అనుకోవట్లేదు.